జైవీ మిత్రులరా, తిరుపతి జేమ్స్ ఘటన మరొక ముందే అలాంటిదే మరో ఘటన చూడండి. చూడండి, వాళ్ళు చేసే పని ఏంటో అర్థమవుతుందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బొమ్మ ర్యాలీగా వాళ్ళ గ్రామంలో తీసుకెళ్తూ వీళ్ళ గ్రామంలోగా వస్తున్నారన్నమాట. ఆ బొమ్మ మా ఊళ్ళోకి రావద్దు అని చెప్పి అక్కడ కొందరు అగ్రవర్ణాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బొమ్మ వాళ్ళ సెంటర్లో నుంచి వెళ్ళకూడదంట. వీళ్ళెవరు చెప్పడానికి, మీకేంటి సంబంధం అన్నందుకు మేము ఇక్కడ ఉంటున్నాం, ఇది మాది, ఇది మా ఊరు, వాళ్ళ ఊరంట, వాళ్ళ రోడ్డు అంట, హద్దులు పెట్టి మాట్లాడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అని తెలుసు, భారత రాజ్యాంగం రాశాడని తెలుసు, ఆ రాజ్యాంగ హక్కులే ఈరోజు పాలకులు మనకు అందిస్తున్నారని తెలుసు, ఆ చట్ట ప్రకారమే మనం నడుచుకుంటున్నామని తెలుసు. అయినా సరే ఆయన విగ్రహం వీళ్ళ ఊళ్ళోకి వస్తే ఏమవుతుందని వీళ్ళు అడ్డుకుంటున్నారు. వీళ్ళ తెలివి, వాళ్ళ అజ్ఞానం ఏంటి చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇది కుల అహంకారం అనాలా, మదం అనాలా, అజ్ఞానం అనాలా? 50 ఏళ్ళ వయసు తక్కువ ఏమి లేవు ఇద్దరు మాట్లాడే వాళ్ళకి. 50 ఏళ్ళ వయసులో వాళ్ళకి ఈ దేశంలో వచ్చినటువంటి జ్ఞానం ఏంటి, సమాజం నేర్పింది ఏంటి వాళ్ళకి? వాళ్ళ బిడ్డల్ని ఇంకెలా తయారు చేసి ఉంటారు వీళ్ళు? కులం లేదని ఎలా అనుకుందాం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్నే, ఆయన విగ్రహాన్ని, బొమ్మను రావడాన్నే జీర్ణించుకోలేని వాళ్ళు ఇంకా వెనకబడిన కులాల స్వేచ్ఛని ఎలా జీర్ణించుకుని మాట్లాడతారో వీళ్ళు? అందరిని అనడం లేదు, మారుమూల పల్లెలు అవ్వచ్చు, కొన్ని పట్టణాలు అవ్వచ్చు, ఇలాంటి మూర్ఖులు చాలామంది ఉన్నారు. అట్లాంటి మూర్ఖుల వల్ల ఆ సమాజం మొత్తానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కులం లేదనొద్దు ఎవడో కూడా. కులం ఉంది, తక్కువ భావనతో చూసే మనుషులు ఉన్నారు. అందువల్ల ఈ ఘటన జరిగింది. ఇవాళ ప్రతిదీ కూడా సెల్ ఫోన్ పుణ్యమా అంటూ ఏది జరిగినా కూడా, అదే మా తప్పున్నా కూడా సెల్ ఫోన్ పుణ్యం అంట సాక్ష్యాలు దొరుకుతున్నాయి లైవ్. అదే గతంలో అయితే ఇలాంటి సాక్ష్యం ఉండేది కాదు. అలాంటి అగ్రవర్ణాలు ఏది చేసినా చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు కొన్ని రుజువులు వస్తున్నాయి. ఆ రుజువులను బట్టి చర్యలు తీసుకోవడానికి పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ లాంటివి ఉన్నాయి కాబట్టి మాకు కొంత స్వేచ్ఛ ఉంది. అందుకే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మాకు దైవ సమానుడిగా మేము గౌరవిస్తాం. మాకు ఏ దేవీ దేవతలు మాకు ఆ స్వేచ్ఛని ఇవ్వాల. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే ఇచ్చాడు. అందుకని ఆయన మాకు దైవ సమానం. మాకే కాదు, అక్కడ అడ్డుకున్న మూర్ఖులకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ ఆ ఒంటి మీద బట్ట. మనుధర్మ శాస్త్రంలో బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ తప్ప ఎవరికి ఒంటి మీద బట్ట ధరించే హక్కు లేదు, మహిళలతో సహా. తెలీదు, చరిత్ర తెలీదు. ఇవాళ మతం పేరిట, కులం పేరిట ఏదో మాకు కొంత వెసులుబాటు వచ్చిందనేసి గతం మర్చిపోయి ఇలా కళ్ళు మూసుకుపోయి అజ్ఞానంతో మాట్లాడే వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చట్టాలు, పోలీసు వ్యవస్థ పనిచేయాలి. ఈ ఒంగోలు బిట్రగుంట దగ్గర జరిగినటువంటి ఘటనపై ఆ జిల్లా ఎస్పీ దగ్గర నుంచి స్థానిక డిపార్ట్మెంట్ అధికారులకి సరైనటువంటి ఆదేశాలు వెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్న వ్యక్తుల మీద ఏదైతే SC/ST అట్రాసిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఒక సిట్టింగ్ జడ్జితో అక్కడ విచారణ జరిపించి స్థానికంగా ఇలాంటి అపోహలు పోయి అందరూ కలిసి జీవించే విధంగా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి. తప్పు చేసేవారిని దండించాలని చెప్పేసి కృష్ణా జిల్లా మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం.